ఎస్వీ న్యూస్కు స్వాగతం. ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఇసుక లారీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదవ్ నేతృత్వంలో జైలు బరో మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రతినిధులు, లారీ యజమానులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ రవాణా రంగంలో కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా వస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యత లేని ఫిల్టర్ ఇసుక వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని తెలిపారు. ఇసుక రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని అన్నారు. ఇసుక రీచ్లలో అక్రమంగా వసూలు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. కార్మికులు మరియు యజమానుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పద్ధతిని మీరు ప్రభుత్వాలను మేము ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఏ చట్టం తెచ్చేటప్పుడు కూడా వెనుక ముందు ఆలోచించండి. కింద ఉన్న స్థాయికి వెళ్ళి బడుగు బలహీన వర్గాల పరిస్థితి కూడా ఆలోచించి చట్టాలు తేండి. ఎక్కడో ఏసీలో కూర్చొని చట్టాలు తయారు చేసి ఇక్కడ ఉన్న అమాయకమైన ప్రజలను అడ్డగించొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మరి మా లారీ వ్యవస్థలో జరిగే అన్యాయం, దోపిడీ ఏంటంటే కాంట్రాక్టర్ల దోపిడీ. ఇసుక కోరీలలో రోజు తెలిసి లక్షలాది రూపాయలు అవినీతి జరుగుతున్నది. కాంట్రాక్టర్లు లక్షలాది రూపాయలు అవినీతి చేస్తుంటే కూడా మేము ఆ సంస్థ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వారికి వినతి పత్రం రూపంలో వేడుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు లేరు. ఈ సమస్య మీద మేము భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ అసోసియేషన్ పిలుపు మేరకు నా తోటి సంఘాలు, నా తోటి లారీ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జైలు బరో కార్యక్రమం విజయవంతం చేసిన వారందరూ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు, కర్షకులకు మద్దతుగా ఈ జైలు బరో నిర్వహించడం. దాంతోపాటు మా లారీ ఓనర్ల సమస్యలు, లారీ సంఘాల సమస్యలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్న టీజీఎండీసీ ఇసుక వాగులలో అనధికారికంగా వసూలు చేస్తున్న డబ్బులు అరికట్టాలి. ఆ డబ్బులను వెంటనే విరమించుకోవాలి. పలుమారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఎండీ కానీ జీఎం కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు. కానీ మొన్న ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని టీజీఎండీసీ ద్వారా మేము 100 కోట్ల మైలురాళ్ళు దాటినామని, ఏది తెలంగాణ రేసింగ్ బండ్లో దూసుకుపోతున్నామని వాళ్ళ ప్రభుత్వ మైనింగ్ శాఖ చెప్పుకుంటుందో అది ఒక మా కష్టము, మా రక్తము ద్వారా వచ్చిన సంపాదన మాత్రమే. వాళ్ళు ఏది కష్టపడి సంపాదించింది మార్కెటింగ్ చేసింది కాదు. లారీ ఓనర్లు 2,000 మిగిలకున్నా కానీ రోజుల కొద్దీ వెయిట్ చేసి లారీలో ఉసుకొచ్చి అమ్మి తెలంగాణ గవర్నమెంట్కి సంపాదన చేకూరుస్తున్నా కానీ మా యొక్క సమస్యలను వాళ్ళు పట్టించుకుంటలేరు. ఈ జైలు బరో కార్యక్రమం ద్వారా గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిక, ఒక వారం రోజుల తర్వాత కనుక ఈ కార్యక్రమం మీద ఉద్యమం చేపట్టి డబ్బులు తగ్గించకుంటే చలో సెక్రటరీ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక జైలు బరో వేదికగా చలో సెక్రటరీ కార్యక్రమం పిలుపునిస్తున్నాము. ముట్టడికి ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. దేశంలో ఉన్న కార్మికులు, కర్షకులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈరోజు జైలు బరో కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ జైలు బరో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హక్కులని మీరు మా సమస్యల్ని పరిష్కరించకపోతే మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తేందుకే ఈ జైలు బరో కార్యక్రమం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో తీసుకొచ్చిన వ్యతిరేక చట్టాలను వెంటనే వాటిని రద్దుపరచాలి. అదేవిధంగా లేబర్ కోడ్ అని 4 జీవోలు తీసుకొచ్చిన వాటిని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా రవాణా రంగంలో జీవిస్తున్న కార్మికులకు, కర్షకులకు అందరికీ అనుగుణంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము టీజీఎండీసీ సంస్థ ద్వారా ఇసుక రవాణా చేస్తే ఆ ఇసుక రీచ్లలో కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న దాన్ని అరికట్టాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక వస్తున్నది, దాన్ని వెంటనే అరికట్టాలి. అదేవిధంగా తెలంగాణలో ఫిల్టర్ ఇసుక అనేది దాని మీద వస్తుంది. నాణ్యత లేకుండా అవి భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఫిల్టర్ ఇసుకను కూడా అరికట్టి లారీ యజమానుల రంగంలో ఉన్న నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మేము జైలు బరో కార్యక్రమానికి రైతులు, కార్మికులకు, కర్షకుల హక్కుల కోసం కూడా వారికి మద్దతుగా మేము జైలు బరో కార్యక్రమం తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వారికి మద్దతు ప్రకటిస్తూ మేము
వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వెనకటికి తగ్గించి మరి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక కర్షకులకు మద్దతు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో యాదన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మా లారీ కార్మికులకు ఉన్న సమస్య ఏమిటంటే మేము గతంలో లారీ విప్తే ఒక 5,000 6,000 మిగిలేదు. అప్పుడు ఆ కాంట్రాక్టర్లు మాకు బిల్లులు వస్తలేవు, ప్రభుత్వాలు మాకు బిల్లులు చెల్లిస్తలేవు, మాకు 500 1,000 రూపాయలు ఇవ్వి అంటే సరే మేము 1,000 రూపాయలు ఇస్తాము, మేము మా ఆనవాయితీగా లోడింగ్ డబ్బులు మా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కావున బత్తా రూపంలో ఒక 1,000 రూపాయలు మాత్రమే మీకు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు కేవలం లారీలను ఆపితే డబ్బులు వస్తాయి అని వాళ్ళకి తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. అది పెద్ద కథ కాదు. చిన్నపిల్లలు హోంగార్డులు లారీలను ఆపినా డబ్బులు వస్తాయి, అది అందరికీ తెలుసు. గతంలో పశ్చిమ బెంగాల్లో ఈ తరహా నడిచింది. మరి ఒరిస్సాలో కూడా రౌడీ మామూలను వసూలు చేసేది. ఈ క్వారీలలో ఏదైతే డబ్బులు తీసుకుంటా ఉన్నారో ఇది ఆ తరహా కిందకి వస్తుంది తప్ప వేరేది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులము. ఈ తరహా నష్టాన్ని మేము సహించేది లేదు. అనేక రకాల వినతి పత్రాలు ఇచ్చినాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మేము వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయకర్తలుగా రాష్ట్ర రోడ్డు రవాణా రంగంలో ఖచ్చితంగా ప్రతి ట్యాక్స్ చెల్లించుకుంటూ ముందు అత్యంత ముందుగా ట్యాక్సులు చెల్లించే వ్యవస్థ ఏదన్నా ఉందంటే ఈ రవాణా రంగం మాత్రమే. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. లేకపోతే ప్రభుత్వాలు నష్టపోతాయి, ప్రజలు కూడా నష్టపోతారు. ఇప్పుడు పెరిగిన ధరలు మామూలుగా లేదు. లిక్విడ్ పెరిగినాయి, టైలర్ రేట్లు పెరిగినాయి, ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగినాయి, ప్రతి ఒక్క ధర పెరిగింది. ఈ ధరలకు అనుకూలంగా మాకు వచ్చే కిరాయిలు సరిపోవట్లేదు. తద్వారా లారీ యజమానులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ లారీ యజమానులం కాదు, మేము ఫైనాన్స్ వాళ్ళకు కూలీలం, ఫైనాన్స్ పెట్టుకున్న ఫైనాన్స్ కంపెనీల వాచ్మెన్లో మాకు రక్షణ కల్పించకపోతే ఈ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. తద్వారా ప్రభుత్వం మీద బరువు బాధ్యతలు పడి ప్రభుత్వాలు కూడా ఊరిపోయే పరిస్థితి వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.